నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో జ్యూసీగా మంచి రుచిగా బాదుషాని గోధుమ పిండితో ఈజీగా పర్ఫెక్ట్గా చేసే మెథడ్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలామంది గోధుమ పిండి బాదుషాని చేయమని చాలా రోజులుగా అడిగి అలసిపోయారని చెప్పాలి. సారీ అండి, కాస్త లేట్ చేసినందుకు. గోధుమ పిండితో బాదుషా చేయడానికి ఇలా మనం పిండి కలిపి చాలా సింపుల్ స్టెప్తో ఇంట్లోనే పొరలుగా గుల్లగా చక్కగా చేసేయచ్చండి. ఈవెన్ మీరు ఈ వీడియో చూసి ఫస్ట్ టైం ట్రై చేసినా సరే బాగా కుదురుతాయి. మీకు చూస్తేనే అర్థమైపోతుందండి మనం చేసిన బాదుషాలు ఎంత బాగా పాకాన్ని పీల్చుకొని జ్యూసీగా ఎంత చక్కగా వచ్చాయో. సో మీరు కూడా ఈ పండగ స్పెషల్గా ఇలా గోధుమ పిండితో ట్రై చేయండి. చక్కగా చేసుకొని కమ్మగా తినేయచ్చు. మరి బాదుషా చేయడానికి ముందుగా గోధుమ పిండిని తీసుకొని జల్లెడ పట్టి తీసుకుందాం. ఇలా కంపల్సరిగా జల్లించాలండి, అప్పుడే మనకు బాదుషాలు అనేవి సాఫ్ట్గా గుల్లగా వస్తాయి. ఇలా జల్లెడ పట్టగా వచ్చిన పొట్టు లాంటిది ఉంటుంది కదా, దీన్ని తీసేసి మరొక కప్పు గోధుమ పిండిని తీసుకోండి. అంటే ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండితో బాదుషాలని ప్రిపేర్ చేస్తున్నాను. వెయిట్ వైజ్ చెప్పాలంటే 1/2 కిలో వరకు గోధుమ పిండిని తీసుకున్నానండి. వచ్చిన ఈ పొట్టును పాడేసేయండి. మొత్తానికి మనం బాదుషా చేయడానికి ఇలా జల్లెడ పట్టి సాఫ్ట్ గోధుమ పిండిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడంతా ఉప్పును తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడాను తీసుకోండి. మరో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకోండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేదనుకోండి, వంట సోడాని 1/2 టీ స్పూన్ వరకు తీసుకొని చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం చేసే బాదుషాలు లోపలి వరకు మంచి కన్సిస్టెన్సీతో రావడానికి ఒక 2 టీ స్పూన్ల చక్కెరను తీసుకోండి. ఇలా చక్కెర వేయడం వలన మనకు పిండి మాయిన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక 3 టీ స్పూన్ల వరకు ఫ్రెష్ పెరుగుని తీసుకోండి. పుల్లటి పెరుగు కాకుండా కమ్మటి పెరుగుతో చేస్తే బాదుషాలు బాగా కుదురుతాయి. సో ఇలా తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని పిండిలో బాగా కలిసేలా కలపండి. ముందుగా వీటిని ఇలా చక్కగా మిక్స్ చేశాక ఇప్పుడు నీళ్ళను కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఇందులో మనం పెరుగుని అలాగే నెయ్యిని వేసాం కాబట్టి నీళ్ళనేవి ఎక్కువగా పట్టవండి. కాబట్టి చూసుకుంటూ కొంచెంగా వేస్తూ సెమీ సాఫ్ట్గా పిండిని కలపండి. ఎందుకంటే మనం పిండిని కూడా అరగంట నుండి గంట సేపు నానబెట్టాలి కాబట్టి ముందుగానే సాఫ్ట్గా కలిపితే నానేసరికి ఇంకా సాఫ్ట్గా అవుతుంది. చూడండి, పిండిని ఇలా సెమీ సాఫ్ట్గా కలిపాక ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని తీసుకొని మరొక 2 నిమిషాలు ప్రెస్ చేస్తూ బాగా కలపండి. మనం పిండి నానబెట్టాక మళ్ళీ మిక్స్ చేసే పని అనేది ఉండదు కాబట్టి ముందుగానే ఇలా కొంచెం నొక్కినట్టుగా చేస్తూ పిండిని బాగా కలపండి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా నీట్ చేశాక మూత పెట్టి అరగంట నుండి గంట సేపు నానబెట్టండి. కనీసం అరగంట అయినా పిండిని నానబెట్టాలి. మీకు టైం ఉంటే గంట సేపైనా నానబెట్టచ్చు. అలాగే మనం పిండి కలపడానికి నీళ్లు కూడా చూడండి, నేను తీసుకున్న 1 కప్పు నీళ్ళలో నుండి అరకప్పు నీళ్ళను మాత్రమే యూజ్ చేసాం. అరకప్పుకి కొంచెం అటు ఇటు అవుతాయి. నేను ఇక్కడ పిండి కలిపాక ఒక 40 నిమిషాల తర్వాత చక్కెర పాకాన్ని చూపిస్తున్నానండి. మనకు బాదుషాలు బాగా రావాలంటే పిండి కలిపే ప్రాసెసే కాదండి, చక్కెర పాకం కూడా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్పుల చక్కెరను తీసుకోండి. అలాగే మరో 2 కప్పుల నీళ్ళను తీసుకొని చక్కెర కరిగేటంత వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టి చక్కెరను కరిగించండి. అలాగే మనం ఇలా చక్కెరను కరిగిస్తున్నప్పుడే మంచి ఫ్లేవర్ కోసం దంచిన ఒక 3-4 యాలక్కులను, అలాగే ఇందులోనే చిటికెడంతా కుంకుమ పువ్వును తీసుకుంటున్నాను. ఇలా కుంకుమ పువ్వు వేయడం వలన బాదుషాలు కొంచెం కలర్ఫుల్గా వస్తాయి. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే చిటికెడంతా ఆరెంజ్ ఫుడ్ కలర్నైనా తీసుకోవచ్చు, లేదా స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇలా కలుపుతూ చక్కెర ఇలా పూర్తిగా కరిగిపోయాక ఒక 4-5 నిమిషాలు పాకాన్ని బాగా మరిగించండి. మనం గులాబ్ జామున్ కోసం పాకం ఎలా అయితే పడతామో ఈ బాదుషా కోసం కూడా పాకం అలానే ప్రిపేర్ చేయాలి. మరీ పల్చగా ఉండద్దు, మరీ గట్టిగా ఉండద్దు. తీగ పాకానికి కొంచెం తక్కువగా స్టిక్కీ కన్సిస్టెన్సీతో రావాలి. 5-6 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. ఇలా మనం కొంచెం పాకాన్ని తీసుకుని చూస్తే కొంచెం ముదురుగా స్టిక్కీగా ఇలా రావాలి. ఇలా మనకు పాకం వచ్చిందంటే బాదుషాలకు పాకం అనేది బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాకం చల్లారిపోకుండా ఉండడానికి మూత పెట్టి రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు మనం కలిపిన పిండిని తీసుకొని బాదుషాలా చేసి తీసుకుందాం. ముందుగా నేను
పిండి కన్సిస్టెన్సీని కూడా చూపిస్తానండి. చూడండి, ఇలా మనం కొంచెం పిండిని జరిపి చూసామంటే లోపల ఆ లేయర్స్, ఆ పొరలనేవి మనకు క్లియర్‌గా కనబడతాయి. ఇలా మనం పిండిని కలిపి తీసుకుంటే బాదుషాలు గట్టిగా రాకుండా గుల్లగా, జ్యూసీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో నుండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని అరచేతిలోకి తీసుకొని మరీ గట్టిగా కాకుండా లోగా ఇలా రోల్ చేయండి. లైట్‌గా ప్రెస్ చేసి ఈ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా ఫింగర్‌తో ఇలా కొంచెం తిప్పినట్టుగా చేస్తూ హోల్ చేయండి. మరి మనం వడక చేసినట్టుగా డైరెక్ట్‌గా హోల్ చేయకుండా ఫింగర్‌ని తిప్పుతూ ఇలా రోల్ చేసామంటే లోపల ఆ లేయర్స్ అనేవి కొంచెం విచ్చుకుంటాయి. అలాగే వీటిని ఫ్రై చేసేటప్పుడు సైజ్ కూడా డబల్ అవుతాయి కాబట్టి ఈ ముందే పెద్ద సైజులో చేయకుండా ఇలా కొంచెం చిన్నగానే బాదుషాల్ని ప్రిపేర్ చేసి తీసుకోండి. సో ఇలా మనం అన్ని బాదుషాల్ని ప్రిపేర్ చేసుకున్నాక వీటిని ఫ్రై చేసే ఆ స్టెప్‌ని కూడా చూసేద్దాం రండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని మీడియంగా వేడి చేయండి. మనం ముందే ఆయిల్‌ని ఎక్కువ హాట్‌గా వేడి చేయొద్దు. ఆయిల్ మీడియంగా వేడయ్యాక ఇందులోకి బాదుషాల్ని తీసుకుందాం. చూడండి, మనం గులాబ్ జామున్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్‌ని ఎలా అయితే మీడియంగా వేడి చేస్తామో అచ్చం అదే విధంగా ఇలా చిన్నగా బబుల్స్ వచ్చేలా ఇలా వేడి చేశాక ఇప్పుడు ఇందులోకి సరిపడన్ని బాదుషాల్ని తీసుకోండి. మరీ ఎక్కువగా తీసుకోవద్దు, ఎందుకంటే ఇవి ఫ్రై అయ్యేటప్పుడు సైజ్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇలా కొంచెం ఫ్రీగా పట్టేలా తీసుకోండి. అలాగే మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. ఇవి ఎలా అయితే ఫ్రై అవుతాయో అలా పైకి తేలుతాయి. ఇలా పైకి వచ్చాక స్లోగా టర్న్ చేస్తూ మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. ఇవి పైన నుండి క్రిస్పీగా వచ్చి మంచి కలర్‌కు వచ్చేంత వరకు ఇలా మధ్య మధ్యలో టర్న్ చేస్తూ ఈవెన్‌గా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుందండి. కాబట్టి ఓపికగా చక్కగా ఫ్రై చేయండి. ఇలా మంచి రంగులోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకుందాం. ఇలా మనం ముందుగా ఫ్రై చేసినవి తీసుకున్నాక మళ్ళీ మిగతావి ఫ్రై చేయడానికి కూడా ఒక టిప్‌ని ఫాలో అవ్వండి. స్టవ్‌ని ఆఫ్ చేసేసి మిగిలిన బాదుషాల్ని తీసుకోండి. ఇవి ఎలా అయితే స్లోగా ఫ్రై అయ్యి పైకి తేలుతాయో అంతవరకు స్టవ్ ఆఫ్ చేసేసి పైకి తేలేంత వరకు ఫ్రై చేయండి. ఇలా స్లోగా పైకి వచ్చాక మళ్ళీ ఫ్లేమ్‌ని ఆన్ చేసి మీడియం మంట పైన ఫ్రై చేయాలి. ఈ చిన్న మెథడ్‌ని ఫాలో చేసామంటే బాదుషాల కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టాం కదా, వాటిని పాకంలోకి తీసుకుందాం. పాకంలోకి తీసుకునేటప్పుడు పాకం గోరువెచ్చగా ఉండాలి. ఇన్ కేస్ మీరు ఇవి ఫ్రై చేసేసరికి పాకం చల్లబడి ఉంటే కొంచెం గోరువెచ్చగా చేసి తీసుకోండి. బాదుషాలు కూడా వేడిగానే ఉన్నాయండి. ఇలా 2 పక్కల పాకాన్ని పట్టించి మూత పెట్టి పక్కన పెట్టండి. సెకండ్ టైం ఫ్రై చేసినవి కూడా బాగా ఫ్రై అయ్యాక పాకంలోకి తీసుకొని వీటిని కూడా 2 పక్కల బాగా పట్టేలా పాకాన్ని పట్టించి ఒక 6-7 నిమిషాలు వదిలేయండి. మనం ముందుగా వేసినవి కొంచెం పాకం తొందరగా పడతాయి కాబట్టి వాటిని ఫస్ట్ తీసుకొని మిగిలినవైనా వేయొచ్చు. ఒక 7-8 నిమిషాల తర్వాత మనం ముందు వేసినవి తీసుకోవచ్చు. మరి ఎక్కువ టైం పాకంలోనే బాదుషాల్ని ఉంచామంటే స్వీట్ అనేది ఎక్కువగా పడుతుంది. ఇలా బాదుషాల్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇక్కడ నేను చిన్నగా ఇలా గార్నిషింగ్ చేస్తున్నానండి. ఇలా మనం గోధుమ పిండి వాడి చేసిన నోట్లో కమ్మగా కరిగిపోయి బాదుషాలు తయారైపోయాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.